ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. త్వరగా బెలూన్స్ కావాలి, టైం అవుతుంది. తెస్తున్నానండి. అమ్మో, ఈ బెలూన్ చూసేసరికి టైం అయిపోతుంది. అనుష దగ్గర ఇజ్జత్ పోకూడదు, ఎలాగైనా సరే వదాల్సిందే. ఆరగెంట్ కి అలవాట్లేని పని కదా, పాపం ఇబ్బంది పడుతున్నాడు. ఏంటండి కష్టపడి ఉదిన బెలూన్స్ పగలు కొట్టేస్తున్నారు? కొంచెం చూసుకోవాలి కదా. ఇన్ని బెలూన్స్ మీరే ఊదారండి? మరి మీరు ఊది నాకు హెల్ప్ చేశానని చెప్తారా ఏంటి? లేదండి, మీరే ఊదారులేండి. సారీ, చూసుకోకుండా బెలూన్స్ అన్ని టచ్ చేశాను. ముందు మీ అద్దాలు మార్చాలేమో పల్లవి గారు. థ్యాంక్స్ అండి. చరణ్ గారు, అయిపోయిందా? అయిపోయిందండి, అయిపోయింది. పల్లవి గారు తొందరగా. మా పెళ్లిని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా చేసే ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. ఇందాక మావయ్యతో మాట్లాడుతుండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మావయ్య ఎన్నిసార్లు కాల్ చేశాడు ఏంటో. పల్లవి గారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. మీరు డ్రైవ్ చేయండి, నేను ఫోన్ తీస్తాను. ఫోన్ తీస్తానని చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు? చెది దిగు దిగు, నువ్వు దిగు. కూల్ కూల్. ఇదేంటి పల్లవి కాల్ చేస్తుంది? హలో మామా, నేను చరణ్ని. చెప్పు, ఎక్కడున్నావు? అల్లుడు, ముందు నువ్వెక్కడున్నావో చెప్పు.
హనీమూన్కి వెళ్ళడానికి కార్ రెడీ చేస్తున్నాను మామ. ఇందాకే పెళ్ళన్నాడు, అప్పుడే హనీమూన్కి వెళ్తున్నాడా? వామ్మో వామ్మో. అర్జెంటుగా వెళ్ళాలి, రండి. నువ్వు ఆగరా, జిడ్డులో తగులుకున్నావు. పల్లవి నేను కలిపి డెకరేట్ చేస్తున్నాం. అదేంటి, అనుషతో పెళ్ళన్నాడు, ఇప్పుడు పల్లవితో కలిసి డెకరేషన్ అంటున్నాడు. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కొంపదీసి తదాస్తు దేవతలు పల్లవే సోల్మేట్ అన్నప్పుడు తదాస్తు అన్నారా? అయ్య బాబోయ్. ఇంకా ఆఫీసర్ రాలేదు మామ, వస్తే సాక్షి సంతకాలు పెట్టేస్తాం. అది కాదు, ఇంతకీ పెళ్ళయిందా లేదా? మామా నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. వీడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటో, మొత్తం పులిహోర అయిపోయినట్లుంది. అబ్బా తొందరగా రండి, పెళ్లికి వెళ్ళాలి. భగవంతుడా, నేను పిచ్చ టెన్షన్ లో ఉన్నాను, నన్ను విసిగించుకో. కూల్ కూల్, నేను డ్రాప్ చేస్తానని మాట ఇచ్చాను కదా, చేస్తాను, వెయిట్ చేయి. లేదంటే కూల్ 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 అంట. కూల్ సార్. ఎక్కువ. అక్కడ చరణ్ పెళ్లి అనుషతో జరిగిపోతుందన్నాడు. నేను వస్తానంటే అబ్బా పడేసిపోయాడు, దొంగ సచ్చినాడు. అబ్బా ఇక్కడ వదినతో ఛాలెంజ్ చేసి వేస్ట్ అయిపోతుంది. మాట పోయింది, మర్యాద పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలిరా దేవుడా? అలా వదిలేసిపోయావేంటి? నీకు బుద్ధుందా? మనిషివేనా? మైండ్ దొబ్బిందా? వస్తాయి, కొంచెం గ్యాప్ ఇచ్చి నేను చెప్పేది వినవే. త్వరగా. నువ్వు ఆగరా. నన్ను గ్యాప్ ఇవ్వమని నువ్వు గ్యాప్ ఇచ్చావేంటి? వచ్చేలా బీట్ చేశాడే. ఆ, ముందు చరణ్ పెళ్లి ఆపేవా లేదా అది చెప్పు చెప్పు. పెళ్ళి ఆపడమేంటే, ఆల్రెడీ అక్కడ పెళ్ళి అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారే. ఏంటి? పెళ్ళి అయిపోయిందా? హనీమూన్కి వెళ్తున్నారా? రితిక, ఈ విషయం సిస్టర్ కి చెప్పదు, తెలిసిందంటే తట్టుకోలేక అల్లుడిని గంతో షూట్ చేసినా చేస్తుంది. ఎంత అన్యాయం చేశాడండి. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా పెళ్లి చేసుకోవడం మహా పాపం కదండి. నేను చేసిన ఛాలెంజ్ ని నట్టెట్లో ముంచేసిపోయాడు కదండి. అయ్యయ్యో. ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందారా నీకు? అర్జెంటుగా వెళ్ళాలని ఆత్రంలో ఉన్నానండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. దండం పెడతారా? కూర్చో, డ్రాప్ చేస్తాను. వదిన నన్ను గెట్ అవుట్ అన్నా అంటుంది. హలో హలో హలో, ఏమండి ఏమండి ఏమండి? స్పీడ్గా పోవాలి. చేతి డిస్టెన్స్ కుదుతా. కార్తీక్, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, తొందరగా రా. అలాగే వస్తున్నాను. సరే. రోహిత్ బ్రో పదండి, టైం అవుతుంది, ఆఫీసర్ వచ్చి ఉంటాడు. చరణ్ గారు, ఈ రోజంతా మీరు మాతోనే టైం స్పెండ్ చేశారు. మీ వర్క్ డిస్టర్బ్ అయి ఉంటే సారీ. సారీ దేనికండి? పల్లవి గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం వల్లే కదా నేను మిమ్మల్ని కలిశాను. మిమ్మల్ని కలవడం వల్లే కదా రోహిత్ బ్రో వాళ్ళ పెళ్లికి కలిశాను. సో నా వర్క్ కన్నా ఈ ప్రాసెస్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. నన్ను కలవాలన్న ప్రాసెస్ నీకు హ్యాపీనిచ్చిందన్నమాట. ఇది ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా డైరెక్టర్. పదండి రోహిత్ బ్రో, పద వెళ్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పండి. రోహిత్, ఆరాధ్య. ఓకే అండి.
మీ పెళ్ళికి సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. మేము సంతకాలు పెడతామండి. హాయ్ రా. ఏ హాయ్ రా. సారీ రా, కొంచెం లేట్ అయింది. సాక్షి సంతకాల గురించి మాట్లాడుకుంటున్నావురా. నేను అనుష పెట్టేస్తాం కదా. హాయ్ కార్తీక్, హాయ్ కార్తీక్, హాయ్ కార్తీక్, హాయ్ కార్తీక్, హాయ్ కార్తీక్. అమ్మాయి ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళన వైభోగం. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా, ఏడు జన్మల బంధంగా. కార్తీక్, మా పెళ్లి జరిపించావు, మరి నీ పెళ్లి ఎప్పుడు రా? అనుష పల్లవిలు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తే తప్పకుండా చేసుకుంటాను. టైం వస్తే అన్నీ జరుగుతాయిలేండి, వెయిట్ చేయండి. అవును కార్తీక్, అంతా టైం చేతిలోనే ఉంది. మన చేతుల్లో ఏమీ ఉండదు. రింగ్ చాలా బాగుంది. ఎవరి సెలక్షన్ ఇది? ఇంకెవరు, కార్తీకే చేశాడు. నా ఎంగేజ్మెంట్ కి కూడా ఇలాంటి రింగే కావాలి కార్తీక్. చాలా బాగుంది. తప్పకుండా తెస్తాను. ఇలాంటి రింగ్ కాదు అనుష, కోట్లల్లో విలువ చేసి డైమండ్ రింగ్ ని నీకిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. మిమ్మల్ని ఫోటో తీసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మామకు ఫోన్ చేసి అనుషకి ఎలా ప్రపోజ్ చేయాలో సలహా అడగాలి. మైండ్ స్ట్రక్ అయిపోయింది. పల్లవి గారు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నొక్కుడేంట్రా? జస్ట్ పట్టుకున్నానంతే. నొక్కడం నాకు తెలియదండి. నీలో నానా రకాల స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయిరా. చూస్తుంటే నువ్వు సామజవర్గంలో ఉన్నావు. అల్లుడు వచ్చేస్తున్నా, ఇంకో 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. ఇప్పుడే పెళ్ళైపోయింది మామా.
ఒక్క నిమిషం ఆగలడు. ఏయ్ దిగు దిగు. మామా హలో మామా ఏమైంది? ఇప్పుడు చెప్పాలడు. నేను అనుష సంతకాలు పెట్టేశా మామా. ఇందాక పల్లవి అన్నావు. చిచి పల్లవి కాదు అనుష. నా సోల్మేట్ గురించి చెప్పాను. అయిపోయిందా పెళ్ళి? జస్ట్ ఇప్పుడే అయిపోయింది. నా రాజా. ఏ పెళ్ళికి వెళ్తుంటే నీ స్పీడ్ బ్రేక్లేంటే ఏంటో చెప్పు. ఏమండి చరణ్ని కలిసారా? హనీమూన్కి వెళ్ళారా? ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. భయం ఎందుకే? ఎర్రనీళ్ళు రెడీ చేసి పెట్టుకో. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని సాంగ్ రిహార్సల్స్ చేస్తూ ఉండు. మీ అన్నయ్య ఉదయంతో వస్తాడు. దిష్టి తీసిన తర్వాత నువ్వు పాట పాడు, సరేనా? ఆపండి. వాడి మీద నాకు పీకల దాకా కోపం ఉంది. రాని చెప్తాను. పాపం వదిలేవే, పాపం పెళ్ళైంది. నువ్వైతే ఎర్రనీళ్ళతో రెడీగా ఉండు, ఓకేనా? ఇలా చెప్పకుండా ఎన్ని రోజులను పోస్ట్ పోన్ చేస్తాను? నో, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పేయాల్సిందే. వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. ఎస్. పెదవులు కదిపితే నీ పేరు పాటలా, అడుగులు ఆగితే నీ ప్రేమ చోటులా, నీ జడ పువ్వులో తుమ్మెదలా ఇలా మార్చేశావులే నన్నే నువ్వులా. నీలోని కులుకులుంది గుండెల్లో చల్లుకుంటూ నాలోని కలలకింక కాస్తంత దొరకదే. అను హాయ్ బ్రో, కరెక్ట్ టైంకి వచ్చావు. పద. ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ అవడానికి 10 minutes పడుతుంది. వెయిట్ చేయమని చెప్పారు. ఓకే, వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి హనీమూన్కే కదా వెళ్ళేది. కొంచెం మాతో కూడా టైం స్పెండ్ చేసినట్టుంటుంది. ఇప్పుడు కూడా చెప్పలేకపోవడం ఏంటి? అసలు ఏంటి నా ప్రాబ్లం? ఏమవుతుంది నాకు? నేను నా మనసులో మాట చెప్పలేకపోతున్నాను. ఎలా 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 అమ్మో, అల్లుడు ఇంకా లోపలే ఉన్నాడన్నమాట. అల్లుడు అల్లుడు
నా కజిన్ రేఖ. ఫారెన్లో MBA చేసొచ్చింది. తను మీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళ అమ్మాయి కూడా. వాళ్ళ నాన్న పేరు విజయేంద్ర. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.